తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజున డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివాస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యాయి. ఇక ఉదయం 10:30 తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేయనున్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించనున్నారు. అనంతరం కేక్ కట్ చేసి విజయ్ దివాస్ బెలూన్లను ఎగురవేయనున్నారు. ఈ కార్యక్రమానికి శాసన మండలి వైస్ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని నిమ్స్ ఆసుపత్రిలో పండ్లను పంపిణీ చేయనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజైన డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా విజయ్ దివాస్ నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు నేడు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్దమయ్యాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్ దేవిక, ఏదైతే డిసెంబర్ 9, 2009 కేంద్ర హోంమంత్రి ఉన్నటువంటి పి చిదంబరం అర్ధరాత్రి ప్రత్యేక ప్రకటన ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన రోజుగా మనం ఇవాళ విజయ్ దివస్ జరుపుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కనుక బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ కు సంబంధించి గుర్తించి అంటే ఆ డేని గుర్తించి ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా దీన్ని నిర్వహించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ ఏడాది కూడా ఇవాళ ఏదైతే తెలంగాణ భవన్ ఉదయం 10 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు పాలాభిషేకం చేస్తూ అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి ఇవాళను కేక్ కటింగ్, విజయ్ దివస్ బెలూన్ ఎగురవేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతుంది తెలుస్తోంది. అయితే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఇలాంటి కొంతమంది నాయకులు, బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు, అలాగే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిమ్స్ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేసే కార్యక్రమం చేపడుతున్నట్టు ఇలా ఈ అంశానికి విజయ్ దివస్ సంబంధించి తెలంగాణ ఉద్యమంలో ప్రారంభించిన సమరవీరులకు ఈ రోజున సాధన చేసిన అన్ని శక్తులకు సందర్భంగా నివాళులు జరిపించడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చెప్పుకోవాలి. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది మేజర్ గా తెలంగాణకు సంబంధించి మనం తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమాలు చేపట్టిన విషయం అందరూ తెలిసింది. ఆ ఉద్యమ నేపథ్యంలో ఏదైతే మనకు పర్టికులర్ గా ఆ రోజు డిసెంబర్ 9, 2009 సంవత్సరంలో డిసెంబర్ 9 నాడు ఈ ప్రకటన రావడం అనేది అప్పుడు ఆ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ దీన్ని ప్రత్యేకంగా ఈ డేని మనం సెలబ్రేట్ చేసుకోవాలంటూ నిర్ణయించి ఈ రకంగా విజయ్ దివస్ అని పేరు పెట్టి ఈ కార్యక్రమాన్ని వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇవాళ కూడా అధికారికంగా దీనికి సంబంధించి అధికారికంగా విజయ్ దివస్ కార్యక్రమం చేపడుతున్న ఆ విషయాన్ని పక్కన పెడితే కనుక అధికారికంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాత్రం అధికారికంగా తన పార్టీకి సంబంధించిన వ్యక్తులతో నాయకులతో కలిసి ఈ విజయ్ దివస్ కార్యక్రమం చేపడుతున్న తెలుస్తుంది. అయితే ఇవాళ ఉదయం 10:30 దానికి సంబంధించి కార్యక్రమం జెండా ఎగరేయడం కానీ అలాగే దాంతో పాటు ఏదైతే మహనీయులు ఎవరితో వారి చిత్రపటాలకు నివాళులర్పించే కార్యక్రమం చేపడుతుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఉద్యమానికి ఏదైతే ఉద్యమం చేసి అసూరు భాషలో అమరులు ఎవరైతున్నారో వారందరికీ కూడా నివాళులు అర్పించి మరొకసారి వాళ్ళకి గుర్తు చేసుకున్న కార్యక్రమం కూడా ఆనాడు ఏదైతే టీఆర్ఎస్ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఈ విజయ్ దివస్ వేడుకలు అనేది ఇవాళ కూడా మరొకసారి వాళ్ళందరినీ గుర్తు చేసుకుని విజయ్ దివస్ వేడుక జరుపుకుంటుంది ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.